కూడా ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసి రియల్మీ P4 Pro 5G స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా, వీడియో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దొరికంత ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తెలుసుకోవచ్చు రియల్మీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ చూపిస్తున్న క్రెడిట్ రియల్మీ వాళ్ళకి. సో రియల్మీ P4 Pro స్మార్ట్ ఫోన్కి సంబంధించిన మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ ఈ స్మార్ట్ ఫోన్ హైలైట్ డిస్ప్లే ప్రాసెసర్ అనమాట. స్నాప్డ్రాగన్ 7 Gen 5 ప్రాసెసర్ అండ్ హైపర్ విజన్ ఏ చిప్సెట్తో పాటు వస్తుంది. దీనివల్ల ఏమవుతుంటే గేమ్ ఆడేటప్పుడు కానీ వీడియోస్ చూసేటప్పుడు కానీ కొన్ని అప్స్కేలింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఎక్కువ FPS కానీ ఎక్కువ వివిడ్ కలర్స్తో పాటు తీసుకోవచ్చు అనమాట. లైక్ మన గ్రాఫిక్ కార్డులో కూడా ఉన్నాయి కదా, ఎన్విడియా కానీ AMD కానీ లేకపోతే ఇంటెల్ వాళ్ళది. ఎన్విడియా వచ్చేసి DLSS, FSR, ఇంటెల్ వాళ్ళ XeSS టెక్నాలజీస్ అన్నమాట. అప్స్కేలింగ్ టెక్నాలజీస్ యూజ్ చేసి ఇక్కడ అదే యూజ్ చేస్తారు, అది చిప్ యూజ్ చేస్తుంది అన్నమాట, హైపర్ విజన్ చిప్. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాటరీ 7000 mAh బ్యాటరీ, 80 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. డిజైన్ వాజ్ బాగుంది. 50 MP కెమెరాతో పాటు కూడా వస్తుంది. 4K 30fps రికార్డింగ్ 60fps రికార్డింగ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఫీచర్స్ వైజ్ అయితే బాగుంది. UFS 3.1 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. లేటెస్ట్ అండ్ గ్రేటెస్ట్. ఈ ప్రైస్ కూడా బాగానే ఉంది. ప్రైస్ ఎంత అంటే అఫీషియల్ రియల్మీ వాళ్ళ వెబ్సైట్లో చూసుకుంటే మాత్రం 25,000 ఉందన్నమాట. బేస్ వేరియంట్ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్. అదే 8GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 27,000 ఉంది. 12GB RAM 2GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసి 29,000 ఉందన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మాత్రమే ఈ ప్రైస్ కేటగిరీకి 25,000కి జర బాగానే ఉంది. నా ఒపీనియన్లో ఆఫర్స్ అప్లై చేసి తీసుకోవాల్సి అయితే అంటాను. సో మైనస్ అంటే పెద్దగా అయితే ఏం లేదు స్మార్ట్ ఫోన్ మీద. లైక్ మోస్ట్లీ నా ఒపీనియన్లో UI కార్డ్ ఉంటే బోర్డ్ వేస్ట్ అన్ఇన్స్టాల్ చేసేసుకుంటే మంచి పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్కి ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయా అంటే ఎస్బీ మంచి ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఫస్ట్ చూసుకుంటే మాత్రమే OnePlus Nord CE 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇక్కడ బ్యాటరీ కెపాసిటీ కూడా ఎక్కువ వస్తుంది, జర బెటర్ ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అనమాట. గేమింగ్ పరంగా కూడా ఇంకొంచెం బెటర్గానే కాంపిటీషన్ అయితే చేస్తుంది ఇది. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అన్నమాట. సో సామ్సంగ్ గెలాక్సీ A55 5G స్మార్ట్ ఫోన్ ఉంది. ఇది కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ ఉంది. ఇక్కడ బేస్ వేరియంట్ సెలెక్ట్ చేసినా సరే కూడా కొంచెం కాస్ట్ అయితే ఎక్కువ 27,000 అట్లుంది. లైక్ ఇట్లా 25 కంటే కూడా. కానీ ఏంటంటే మాత్రం బెటర్ స్పెక్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ నా ఒపీనియన్ ఇది ఒక ఆల్టర్నేటివ్గా ఇది ఒక ఆప్షన్ లాగా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్ చూస్తే వివో నుంచి అన్నమాట. సో వివో T4 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్లో స్పెషాలిటీ ఏంటంటే బ్యాటరీ అనమాట. స్పెషాలిటీ మెయిన్ బ్యాటరీ పెద్ద స్పెషాలిటీ అనుకోవచ్చు ఈ స్మార్ట్ ఫోన్కి. నెక్స్ట్ ఇంకో స్మార్ట్ ఫోన్స్ పోకో నుంచి పోకో వాళ్ళ పోకో X7 Pro 5G స్మార్ట్ ఫోన్ ఉంది. దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే మాత్రం ఇక్కడ మంచి స్పెక్స్ వస్తున్నాయి, వాల్యూ ఫర్ మనీ వస్తుంది, హైపర్ ఓఎస్తో పాటు కూడా వస్తుంది అనమాట. పెద్ద బ్యాటరీ 6550 mAh 20 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది. సో ఫీచర్స్ వైజ్ బాగానే ఉంది, లుక్ వైజ్ కూడా బాగుంది. తర్వాత ఇంకో స్మార్ట్ ఫోన్స్ మోటరోలా Edge 60 ఫ్యూచర్ అన్నమాట. ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. సింగిల్ ఇక్కడ వేరియంట్ చూసుకుంటే మాత్రమే స్టోరేజ్ వేరియంట్ సింగిల్ ఉంది. 2 టైప్ ఆఫ్ ర్యామ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది ఇక్కడ. అండ్ మంచి విషయం ఏంటంటే 68 watts ఛార్జర్తో పాటు కూడా వస్తుంది. అది ఏమంటారు 5500 mAh బ్యాటరీ. సో ఛార్జింగ్ కూడా తొందరగా అయిపోతాయి. సో ఈ స్మార్ట్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో మన రియల్మీ P4 Pro స్మార్ట్ ఫోన్కి అవుతుందో చాలా గట్టి కాంపిటీషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట. ఇన్ కేస్ ఒకవేళ గిట్లా మీరు ఈ స్మార్ట్ ఫోన్ని పర్చేజ్ చేసుకోవాలంటే మాత్రమే ఆఫర్స్ అప్లై చేసి పర్చేజ్ చేసుకోమనేసి అయితే ఒక జెన్యున్ అడ్వైజ్ అయితే చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన నా ఒపీనియన్ చెప్పేసాను. ఫైనల్గా మీరేమనుకుంటారు? అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కంపారిజన్ కూడా చేసినాను. ఏమైనా కంపారిజన్ చేయాలి లేకపోతే మీ ఒపీనియన్స్ ఏవైతే కింద కామెంట్ చేయండి. కంపారిజన్ వీడియో రిక్వెస్ట్ ఉంటుంది కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ మధ్యలో కామెంట్స్ అయితే రిప్లై ట్రై చేస్తాను. వీడియో అయితే ఇట్లా 2-3 రోజులు వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ చదువు విషయంలో వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.